వారి మనసు ఐస్ క్రీమ్ ముందు గట్టిగా ఉంటుంది, ఉప్పు అని ఊతే కరిగిపోతుంది. కానీ పిల్లల దగ్గర తండ్రి గట్టిగానే ఉండాలి. పైకి సాఫ్ట్గా ఉన్నారనుకో, పిల్లలు ఏం చేస్తారు, మా నాన్నగారు ఏమన్నారులే, మనం ఆడింది ఆట పాడింది పాట, మనం ఏం చేస్తే అది నాన్నగారు ఒప్పుకుంటారంటారు. అందుకే నాన్నగారు కొంచెం కఠినంగా ఉండాలి తండ్రి. ఇక ఈ పిల్లలు నాన్నగారి దగ్గర వాళ్ళ ఆత్మ సాగలేదని చెప్పి అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వేనే చెప్పవేవు, 10,000 స్కూల్ ఫీజు, ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు వాళ్ళు, ఏదో అమెరికా, లండన్, జపాన్, ఆఫ్ఘనిస్తాన్ పరిగెడుతున్నారు, నేను కూడా వెళ్ళాలంటే నేను చెప్తాను లేరా మీ నాన్నకి, నువ్వు ఊరుకో, నువ్వు వెళ్ళి చూసుకో. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళి కీ తిప్పుతారు పిల్లలు, మనకన్నా తెలివిగలవా. పాప ఆడవారు ప్రేమ పాశాలు, ప్రేమ మమకారం కదా, పాప లొంగిపోతారు ఆడవారు. అందుకే సున్నిత మనస్కులు వాళ్ళు, చాలా నిజంగా వాళ్ళు చూడ, నిజంగా వాళ్ళు వెన్నపోసే దెబ్బకి వాళ్ళు ఎప్పుడు గడ్డ కట్టరు, కట్టిందంటే తొందరగా కరిగిపోతుంది. కాబట్టి ఆడవారి దగ్గరికి వెళ్ళి తిప్పుతారు. ఇక ఈ శివుడేమో కొంచెం గట్టిగా ఉన్నాడు, నేను రాను, నన్ను పిలవాలి కదా, నేను వెళ్ళను, రాను, అంతే, నువ్వు వెళ్తే వెళ్ళు, నీ ఇష్టం, నీ తండ్రి కదా, వెళ్ళు అని. ఇక అమ్మవారి ఇంటికి వెళ్ళిందండి, దక్షుడి ఇంటికి వెళ్ళింది. వెళితే ముందే ఈ దక్ష ప్రజలతో కండిషన్ పెట్టాడు ఇంట్లో అందరికి, పెళ్ళడానికి మిగతా 28 మంది కూతుళ్ళకి. ఏమిటి ఆ కండిషన్ అంటే, ఇదిగో ఆ పనికి మాలింది వస్తుంది, ఆ పనికి మాలింది వచ్చి మీరు ఎవరైనా మాట్లాడితే చంపేస్తాను మిమ్మల్ని అందరినీ, మొత్తం హోమాలు వేసి కాల్ చేస్తా అన్నాడు. ఇంకా భార్య మాట, భర్త మాట కాదనకూడదు. దక్షుడి యొక్క భార్య, ఆవిడ పేరేదో ఉందండి, లీలావతో సునీతో, ఇప్పుడు చాలా క్యారెక్టర్స్ చదువు గుర్తుండవు, కొన్ని గుర్తుంటాయి. సార్ గుర్తున్నప్పుడు ఐదు గుళ్ళో చెప్తాను, ఇక్కడ చెప్పను, మళ్ళీ ఇక్కడ చెప్తే మీకు ఇక వాచిపోతుంది, ఇబ్బంది పడతారు, ఓకేనా. అయితే భార్యకి చెప్పాడు, ఇక భర్త మాట కాదనకూడదు కాబట్టి తల్లి, సరే నేను మాట్లాడినాను, మీరు ఏం చెప్తారు. ఇక 28 మంది కూతుళ్ళు, మిగతా వారు మనకు బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళే నక్షత్రాలు కదా, మీరు కూడా మాట్లాడంటే, మీ అక్క వచ్చింది రేపు మాట్లాడరు, అక్క తొక్క, అరటి తొక్క, పనస తొక్క అన్నట్టు చంపేస్తాం మిమ్మల్ని కూడా, మీరు కూడా బయటికి పోతారు పంపలోంచి అని చెప్పాడు. సరే నాన్నగారు, ఇంకా మేమేమంటాం మీరు అన్నట్టు. పాప సతీదేవి ఇంటికి వెళ్ళిందండి. సతీదేవి ఇంటికి వెళ్ళేసరికి ఎవ్వరూ పలకరించలేదు, తండ్రి పలకరించలా. తల్లి అసలు తల ఇలాగే దించుకుంది. కన్నతల్లి మాట్లాడకపోతే ఎలా అండి, కన్నతల్లి మాట్లాడితే తల్లి అసలు ఊరుకోగలరు, ఎవరైనా తట్టుకుంటారా, గుండె అసలు పగిలిపోతుంది. అప్పుడు తల్లి మాట్లాడలా, చెల్లెళ్ళు మాట్లాడలా, ఎవ్వరూ మాట్లాడలా. మాట్లాడబోయేసరికి సతీ అమ్మవారికి బాధ కలిగింది. సరేలే, నా చెల్లెళ్ళు, నా తల్లి, నా తండ్రే కదా అని వదిలేసింది. తర్వాత నాన్నగారు, ఎందుకు నేనంటే అంత కోపం, అదే పనికి మాలిందానా, నువ్వు నాకు చెప్తున్నావు ఆ నీతులు, పో బయటికి పో, నేను ఎవడు పిలిచాడే, నీకేమైనా పత్రిక ఇచ్చి నేను ఇంటికి రమ్మన్నానా, నువ్వు ఎవరు ఇంటికి వచ్చాడు, నేను ఎవడు పిలిచాడు, నువ్వు ఒక పనికి మాలిందానివి, నిన్ను కట్టుకుని వాడో పెద్ద డబుల్ బాజీ కదా, వాడి గురించి ఏమిటి, నీ గురించి ఇప్పుడు డిస్కషన్ అని తిట్టాడు. అంతే కదా, మనకి శివుడే, మనకి దేవుడే, కానీ మామగారికి అల్లుడే కదండి, తిట్టచ్చు. తండ్రి తర్వాత తిట్టాడు, తిడతాడు, ఏం చేస్తాడు, ఆయన ఇష్టం. అది అయ్యేసరికి ఇక పాపం సతీదేవి భరించింది, ఆవిడ ఎన్ని మాటలన్నా ఆవిడ భరించిందండి. కానీ సతీ అమ్మవారు ఆడవారి ఉన్న గొప్ప గుణం, తండ్రి ఎన్ని తిట్లు తిట్టినా తనని భరించిందండి. తన భర్తను అనేసరికి ఆవిడ కోపం వచ్చిందమ్మా. మీరు గమనించండి, మీరు కూడా అలాగే ఉండాలమ్మా. తిట్టేలే, మా ఆయన్ని తిట్టుకున్నారంటే, ఆయన్ని తిడితే మిమ్మల్ని తిట్టినట్టే తెలియదు, మిమ్మల్ని ప్రత్యేకించి తిట్టాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తు పెట్టుకోండి. మీ భర్తను ఎవరైనా మీ కళ్ళరగా అవమానించారంటే ఆ అవమానం మీకు జరిగినట్టే, అంతేగాని తిట్టేలే మా ఆయన్ని కదా, నన్నేం చెప్పలేదు కదా అని అనుకోవద్దమ్మా. మీ మెడలో వారు ఎప్పుడైతే మంగళసూత్ర ధారణ చేస్తారో, వారిలో సగం మీరు, మీలో సగం వారు. ఒకరికి అవమానం జరిగితే ఇద్దరికి జరిగినట్టుగా భావించండి దయచేసి. అలా పార్వతి అమ్మవారు ఇంకా సతీదేవి ఏం చేసింది, నన్ను తిడితే నేను ఊరుకుంటాను నాన్నగారు, మా ఆయన ఒక్క మాట అనద్దు, అసలు ఆయన గురించి మీకు తెలియదు అయ్యేసరికి ఇంకా ఆయన ఇంకా తిట్టడం మొదలెట్టేసరికి అది తట్టుకోలేకపోయింది. మా ఆయన ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు, పిల్లవని పేరంటానికి వెళ్ళొద్దే అన్నారు, నా పుట్టినిల్లు, నా మమకారం, నా చెల్లి, నా కన్ను నేనే వచ్చాను, నాకు తగిన శాస్త్రం జరిగింది. మా ఆయన అక్కడికి చెప్తూనే ఉన్నాడు కైలాసం నుంచి, వద్దు వెళ్ళొద్దు అని, నాకు తగిన శాస్త్రం జరిగింది. ఇప్పుడు నా ముఖాన్ని నేను మా ఆయనకి ఎలా చూపించమంటారు, ఇంకా దీనికన్నా నేను చచ్చిపోవడమే మంచిది కదా అని చెప్పి అమ్మవారు భర్త మాట లెక్క చేయకుండా వచ్చిన దానికి ఆవిడ బాధపడి, ఆవిడ యోగాగ్ని అంటే ఆవిడ నమస్కరించి ఒక హోమగుండాన్ని పుట్టించుకుని ఆవిడ భర్తకి ఆవిడ ముఖం చూపించలేక ఆ యోగాగ్నిలో అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిందమ్మ సతీదేవి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి, దీంట్లో కథ ఏమిటి, నీతి ఏమిటి చెప్పండి. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, వెళ్ళి అవమానపడకూడదమ్మా. కాబట్టి అలా ఆ సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైంది. ఆ దక్షయజ్ఞం జరిగిన ప్రదేశమే మాకు తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంగా చెప్పబడుతున్న దక్షారామం. మాకు 30 కిలోమీటర్ల దగ్గరే ద్రాక్షారామం అని చెప్పారు. ఆ దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం అది. అయితే ఆ అమ్మవారు అగ్నిలో ఆహుతైన తర్వాత శివుడికి ఈ విషయం తెలిసి, భార్యకి ఏం జరిగింది, శివుడు కదా ఇవి దృష్టిలో చూడగలడు, 3 కళ్ళు కదా, భార్యకి అలా జరిగిందని తెలిసి వెంటనే ఏం చేశాడు,
ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది, బాగా కోపం అన్ని పుట్టుకొచ్చి ఇంకా అలా కూర్చుని ఇలా ధ్యానంలో కూర్చున్న వాడు టక్కున లేచి చేతిలో డమరుకం తీసుకుని తాండవం చేయడం మొదలుపెట్టాడు. ఆ తాండవం చేసిన దెబ్బకి కైలాసం అంతా కంపించిపోతోంది. కైలాసం అలా తాండవం చేయగా 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 జుట్టులా ఊపుతున్నాడు. తాండవం చేసిన మొత్తం కదులుతుంది కదా, అలా కదులుతూ కదులుతూ ఉండగా ఆ కదులుతూ ఉన్నప్పుడు ఒక వెంట్రుక రాలి భూమి మీద పడిందండి. దాని నుంచి భయంకరమైన నిప్పులు కక్కుతూ భయంకరమైన పెద్దవాడిగా చేతిలో ఒక కత్తి పట్టుకుని గొడ్డలి పట్టుకుని ఒక పెద్ద జుట్టు వేసుకుని 3 నామాలు పెట్టుకుని ఒకడు బయటకు వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయనే వీరభద్రుడు, శివుడి పెద్ద కొడుకు. పరమేశ్వరుడు ఇచ్చాడు, నీకు ఆజ్ఞిస్తున్నాను వీరభద్ర, నీ తల్లికి అవమానం జరిగింది కాబట్టి ఎవ్వడొచ్చినా తలలు నరికే, తర్వాత చూసుకుందాం, మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం. నీకు ఫుల్ రైట్స్, నీకు ఫుల్ హక్కులు ఇచ్చేస్తున్నా, అన్ని హక్కులు. ఎవడొచ్చినా చంపే, తదాస్తు, నీకు అన్ని ఇచ్చేసా. ఈయన వీరభద్రుడు ఏం చేశాడు? మొత్తం దెయ్యాల్ని భూతాల్ని, ఎందుకంటే శివుడు ఉండేదే భూతనాథుడు కదా, భూత ప్రేత పిశాచ గణాలకు అధిపతి. ఈ భూత ప్రేత పిశాచ గణాలను వేసుకుని జై పరమేశ్వర జై ఆదిశక్తి అని చెప్పి ఆ గొడ్డలి భుజం మీద పెట్టుకుని కిందకు వచ్చి ఆ దక్షయజ్ఞానికి వచ్చిన వాళ్ళందరి తలలు నరికేశాడు. ఇక దక్షుడు కూడా ఏం చేశాడు? అసలు ఎవడరా నువ్వు అది అంటే, నా తల్లిని చంపేశారు మీరు, నా తల్లిని అవమానం చేశారు, అందుకే మా నాన్నగారు నన్ను పంపించారు. నీ దగ్గరికి రావడం నువ్వు అనుమతి ఇవ్వలా, నువ్వు ఆహ్వానం పంపలా, కాబట్టే మా నాన్నగారు నన్ను పంపించారు, ఆయన ప్రతిరూపంగా నేను వచ్చా, ఇప్పుడు ఎవడొస్తాడో రండి అని చెప్పి గొడ్డలి పెట్టి నరికితే వేల తలలు, ఒక్క వేటికి 1000 తలలు వెళ్ళి ఆ దక్షుడు చేస్తున్న యోమగుండంలో పడ్డాయండి. అలా పడి దక్షుడు కూడా ఇంకా ఆయనకి కోపం వచ్చింది. ఆయన కూడా వీరభద్రుడి మీదకి వెళ్ళేసరికి ఈ వీరభద్రుడు ఏం చేశాడు? కోపంతో ఒక్క పెట్టు కొట్టాడు, గొడ్డలి పెట్టు వెళ్ళి ఆ తల కూడా వెళ్ళి హోమగుండంలో పడింది. తర్వాత ఇంకా దాని గురించి నేను ఎప్పుడైనా ఈసారి ఉన్నప్పుడు చెప్తాను, వచ్చే సంవత్సరం చెప్తా, ఇప్పుడు సంవత్సరం చెప్పను. అలా అమ్మవారు యోగజ్ఞలో దగ్ధం అయిపోయిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ కాలిపోతున్నటువంటి అమ్మవారి శరీరాన్ని భుజం మీద వేసుకుని పైకి వెళ్ళిపోతున్నాడు. కైలాసం ఆయన ఉండేది అక్కడే కదా. అలా వెళుతూ ఉండగా విష్ణుమూర్తి శ్రీ మహావిష్ణువు ఇలా ఆలోచించి, అయ్యో పరమేశ్వరుడు భార్య వియోగం జరిగింది, ఇంకా ఇలాగే ఉంటే ఆయన అసలు ఈ లోకంలో జరగవలసిన పనులన్నీ ఆగిపోతాయి, కాబట్టి శివుణ్ణి దాని నుంచి బయటికి తీసుకురావాలి, భార్య వియోగం నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి